సింధూర్ ఆపరేషన్ సింధూర్ చూడండి ఫ్రెండ్స్, ఆపరేషన్ సింధూర్ ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్లో ఎలా ఉంది. సో లైవ్ చాట్లో చూద్దాం. అలాగే రేపు స్టాక్ మార్కెట్లో రక్త సింధూర్ దాంట్లో వాస్తవం ఎంత, వీడియో మొత్తం జాగ్రత్తగా చూడండి. చార్ట్ని ఇప్పుడున్న పరిస్థితుల్ని మనం జాగ్రత్తగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఆపరేషన్ సింధూర్ ఇంపాక్ట్ వల్ల డిఫెన్స్ స్టాక్స్ లైక్ హెచ్ఏఎల్, భారత్ డైనమిక్స్ అవి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి ఆ విషయాల గురించి చూద్దాం. సో వాటి యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం. Q4 అప్డేట్ తర్వాత పేటిఎం మంచిగా ర్యాలీ అయింది, దానికి సంబంధించిన టార్గెట్ అప్డేట్ ఎవరిచ్చారు ఇత్యాది విషయాలు చూద్దాం. బీఎస్సీకి సంబంధించిన Q4 అప్డేటు, ర్యాలీకి కారణం ఏంటో చూద్దాం. ముత్తూట్ ఫైనాన్స్లో కూడా మంచి ర్యాలీ వచ్చింది, చార్ట్ స్టడీ చేద్దాం. సో టాటా మోటార్స్కి సంబంధించిన బిగ్ న్యూస్ అప్డేట్, సో ఎందుకని అంతలా ర్యాలీ అయింది ఇత్యాది విషయాలు చూస్తూ మార్కెట్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది ఊహించినట్లు స్టాక్ మార్కెట్ ఎందుకు పడలేదు, రేపేం జరగబోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కాబట్టి వీడియోని ముందుగా ఒక లైక్ వేసుకోండి. కొత్త వాళ్ళని నేను జనరల్గా సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఇటువంటి పరిస్థితుల్లో మీరు సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను, మీకు ఉపయోగం ఉంటుంది అని చెప్పి చెప్తాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో వీడియోని రక్తి కట్టిద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో ఒకసారి వీడియోని లైక్ చేయమని చెప్పి చెప్తాను. అలాగే గ్యాప్తో వీడియోస్ చేస్తున్నాం కదా, నిన్న మళ్ళీ స్టార్ట్ చేశాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీడియోని షేర్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే నిఫ్టీ యొక్క లైవ్ చార్టు చూడండి. 24,387 అరౌండ్ నడుస్తూ ఉంది. సో టైం వచ్చేసరికి 12:43 అయ్యిందనమాట. సో అంటే ఇంకా మార్కెట్ చాలా ఉంది. సో చూడండి, చాలా టైం ఉంది. మార్కెట్ రన్నింగ్లో నాతో పాటు మీరు కూడా అబ్జర్వ్ చేద్దరు. కానీ సో ఏం జరగబోతుందో చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఒకసారి చూడండి ఏం జరిగింది అని అంటే, మనందరికీ తెలిసిన అప్డేట్ మనం టీవీలో చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియా అలాగే పీపుల్ యొక్క వాట్సాప్ స్టేటస్లో కూడా ట్రెండ్ అవుతూ ఉందన్నమాట. ఆపరేషన్ సింధూర్ అంటే 9 ప్లేసెస్లో అంటే 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద ఏంటంటే టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేశారనమాట. సో కాబట్టి ఇది పెద్ద అప్డేటు. సో అయితే ఏంటంటే స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్కి సంబంధించి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని అంటే, చూడండి, ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తుందా అనేది ఎక్కువ మంది ఊహించారు. కానీ సో ఈ అటాక్స్ చూస్తే కనుక టెర్రరిస్ట్ క్యాంప్స్ని బేస్ చేసుకొని ఆ టార్గెట్ చేసి కొట్టారనమాట. అయితే పాకిస్తాన్ మిలిటరీ కానీ వాళ్ళ ఆర్మీ జోలికి వెళ్ళలేదు, వాళ్ళని టార్గెట్ చేయలేదు. సో కాబట్టి ఇది ఎలా టర్న్ అవుతుంది అనేది మనం చూడాలన్నమాట. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా మనం చూస్తున్నాము, పాకిస్తాన్ ప్రధానమంత్రి వాళ్ళ స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. అయితే ఏంటంటే వాళ్ళు రిటాలియేషన్ యాక్షన్ అయితే కనుక వాళ్ళు తీసుకోవట్లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో అయితే ఏంటంటే మరి దీని ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది, మరి సర్జికల్ స్ట్రైక్స్ ఇంతలా జరిగితే మరి ఎందుకని స్టాక్ మార్కెట్ ఇవాళ నెగిటివ్గా పడిపోలేదు, సో ఇత్యాది విషయాలు నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో నిఫ్టీ యొక్క డే చార్టు 24,393. సో నిన్నటి క్లోజింగ్ కన్నా పైన ట్రేడ్ అవుతూ ఉంది. సో నిన్నటి క్లోజింగ్ కూడా దాటింది కదా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒక్కసారి చూడండి ఎందుకని ఇలా జరుగుతాయి అని అంటే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ థింగ్ ఏంటంటే, సరే ఈ సర్జికల్ స్ట్రైక్ అనేది డెఫినెట్గా స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్ అప్డేట్ అనుకుందాం. సో అయితే మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. సో ఇలాంటి రోజుల్లో ఏంటంటే సో రీటైల్ పీపుల్ ఏంటంటే ఓపెనింగ్ సెల్ కొడదామని చూస్తారు, అంతే కదా. ఆల్రెడీ మీడియాలో వస్తున్న న్యూసు అలాగే లాస్ట్ నైట్ అప్డేటు, సో ఇవన్నీ కూడా ఏంటంటే సో ఈరోజు థింగ్స్ చాలామంది ఊహించారు, అర్థమవుతుందా. సమ్ కైండ్ ఆఫ్ థింగ్, ఈ సర్జికల్ స్ట్రైక్ ఆఫ్ కానీ వార్ కైండ్ ఆఫ్ థింగ్ కానీ ఉంటుందని పీపుల్ ఊహించారు. సో అయితే ఏంటంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం నిన్నటి క్లోజింగ్ దగ్గర ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అవటం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఊహాగానాల వల్ల అలాగే ఆల్రెడీ వచ్చిన సర్జికల్ స్ట్రైక్ న్యూస్ అప్డేట్స్ వల్ల ఏంటంటే మార్కెట్ లోయర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయ్యింది కూడా, కానీ రీటైల్ పీపుల్ అంతా కూడా ఏంటంటే సెల్ చేద్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో భీష్మించుకొని కూర్చుంటారు. చూడండి ఫ్రెండ్స్, రీటైల్ పీపుల్ మెజారిటీ పీపుల్ సెల్ మోడ్లోకి వెళ్తే మరి ఆర్డర్లు ఎగ్జిక్యూట్ ఎలా అవుతాయి. సపోజ్ ఇన్స్టిట్యూషన్స్ సెల్ చేయాలి, ఈ న్యూస్ అప్డేట్ వల్ల రీటైల్ పీపుల్ సెల్ చేయాలి.
సో ఇద్దరూ సెల్ మోడ్లో ఉంటే బై చేసేది ఎవరు? ట్రేడ్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి ఎక్స్చేంజ్లో? అవ్వవు కదా. అందుకని ఏం చేశారంటే ఇన్స్టిట్యూషన్స్ ఏం చేశారంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు సో మార్కెట్లో వాళ్ళు ఏం చేశారంటే రివర్స్లో బయింగ్ చేశారు. ఎందుకంటే మన వాళ్ళు సెల్ చేస్తారు కాబట్టి వాళ్ళు ముందు వాళ్ళు ఏం చేశారంటే బై చేశారు. హైయర్ లెవెల్కి వచ్చిన తర్వాత సెల్ చేస్తున్నారు. అంటే నిన్నటి క్లోజింగ్ ఏరియా దగ్గర సెల్ చేస్తున్నారు. సో రీటైల్ పీపుల్ ఏం చేస్తారు? ఓపెనింగ్ సెల్ చేస్తారు. సో ఇప్పుడు వెళ్ళి బై చేస్తారు, పైకి వచ్చింది నిన్నటి క్లోజింగ్ దాటింది కదా అని. కానీ వాళ్ళు ఏంటంటే సెల్ చేద్దామనే ఊపులోనే ఉంది వాళ్ళది. సో కాకపోతే పరిస్థితిని జాగ్రత్తగా చూస్తున్నారు. నిన్నటి క్లోజింగ్ దగ్గర సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేశారు. సో మార్కెట్ ఓపెనింగ్ బై చేశారు. అంటే లోయర్ లెవెల్లో బయింగ్, హైయర్ లెవెల్లో సెల్లింగ్ జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇంట్రాడేలో కూడా గెయిన్. ఎందుకని? లోలో బై, హైలో సెల్. కానీ రీటైల్ పీపుల్ యొక్క యాక్టివిటీ ఎలా ఉంటుంది? సో ఆ న్యూస్ అప్డేట్స్ వల్ల ఓపెనింగ్ సెల్ కొట్టుంటారు. సో ఇప్పుడు ఏంటంటే పైకి వెళ్ళిపోయేటప్పటికి ఆ సెల్ చేసిన దాన్ని బై చేసి కవర్ చేయడం ద్వారా నష్టం. అలాగే ఏంటంటే నిన్నటి క్లోజింగ్ దాటింది కదా అని చెప్పి హైయర్ లెవెల్లో మళ్ళీ ఫ్రెష్ బయింగ్ చేస్తారు, అదొక నష్టం. అర్థమవుతుందా? కానీ జాగ్రత్తగా మీరు వాచ్ చేస్తుంటే కనుక హైయర్ లెవెల్లో సెల్లింగ్ జరుగుతూ ఉంది. సో కానీ ఏంటంటే మనం ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్, లాస్ట్ 1 అవర్ 215, 220 దాటిన తర్వాత స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ని బట్టి సో రేపు ఏం జరుగుతుంది అనేది మనం చూడాలన్నమాట. కాబట్టి మీకు టెలిగ్రామ్ అప్డేట్ ఇస్తాను. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉంటారో సో 2:15 తర్వాత మార్కెట్ అప్డేట్ని బేస్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే కనుక మీరు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, కింద టెలిగ్రామ్ లింక్ ఉంది. సో ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే మన టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, వాళ్ళు మనీ వసూలు చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎటువంటి మనీ అనేది వసూలు చేయము. మీకు కాన్సెప్ట్ నేర్పించడం కోసం 2 to 3:30 యొక్క మార్కెట్ యొక్క డైరెక్షన్ ఎడిపోతుంది, సెల్లింగ్ జరుగుతుందా, ఇంటెన్సిటీ ఎలా ఉంది అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. ఎట్ ప్రెజెంట్ అయితే కనుక హైయర్ లెవెల్లో స్లైడ్గా సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనం 2:30కి జాగ్రత్తగా వాచ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్తాను. 2:30కి ఒక వీడియో బైట్ ద్వారా ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. మీరందరూ కూడా 2:30 నుంచి 3:30కి ఎస్పెషల్లీ 2:15 to 3 o'clock మార్కెట్ని జాగ్రత్తగా చూడండి. మార్కెట్లో మీకు రేపేం జరగబోతుందో క్లూ ఉంటుంది. సో అట్లాగే ఏంటంటే మనం అలాగే అబ్జర్వ్ చేయాల్సిన చార్ట్స్ ఏంటంటే నిఫ్టీతో పాటు సో నిఫ్టీలో హెవీ వెయిట్ స్టాక్స్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంకు అలాగే రిలయన్స్ చార్ట్ చూస్తే కనుక రిలయన్స్లో కూడా ఏంటంటే స్లైడ్గా సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. కాబట్టి 2:30కి ఏదన్నా వేగం పుంజుకుంటుందా అది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎక్కడైనా సరే తేడా కనిపిస్తే మీకు చెప్తాను. ఎట్ ప్రెజెంట్ అయితే కనుక న్యూట్రల్ టు స్లైట్ సెల్లింగ్ మోడ్లోనే ఉంది మార్కెట్. కానీ 2:30కి ఎఫ్ఐఐస్ యొక్క యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి 2:30కి మనం అబ్జర్వ్ చేయాలి. నేను నా వ్యూ అప్డేట్ని టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అందాక చూడండి అని చెప్తాను. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ జోలికి మళ్ళా వద్దాం. రిమైనింగ్ అప్డేట్స్ చూసుకుంటా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ జోలికి మళ్ళా వస్తాను ఈ వీడియోలో. చూడండి సార్. అలాగే సో ఇక్కడ చూడండి హెచ్ఏఎల్ కానీ భారత్ డైనమిక్స్ ఇట్లాంటి స్టాక్స్ ఏంటంటే డిఫెన్స్ స్టాక్స్. కాబట్టి ఇప్పుడు సో ఇండియా స్ట్రైక్స్ అంటే పాకిస్తాన్ మీద స్ట్రైక్స్ చేస్తూ ఉంది కాబట్టి టెర్రర్ బేసెస్ మీద ఇలాంటి స్టాక్స్ ఫోకస్ ఉన్నాయి. కాబట్టి ఈ స్టాక్స్లో ఏం జరుగుతుందో ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి సార్, హెచ్ఏఎల్ స్టాక్ చూస్తే కనుక ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయింది. సో కానీ ఆ ఫోకస్ అని మీకు న్యూస్ అప్డేట్ వచ్చింది ఏదైతే నేను చూపిస్తున్నానో. సో ఇట్లాంటివి మీకు సోషల్ మీడియాలో కనిపించేటప్పటికి ఆల్రెడీ ర్యాలీ అయి ఉంటాయి. మీరు చూడండి, ఇలాంటి పోస్టులు కనిపించేటప్పటికి ర్యాలీ అయి ఉంటాయి. కానీ దాని తర్వాత ఏంటంటే సడన్గా ప్రాఫిట్ బుకింగ్ అవుతాయి. అంటే మీరు చూసిన తర్వాత మీరు కొంటారు. సో మీరు కొన్న మరుక్షణం ఏంటంటే అవి డిప్ అవుతాయి. ఇంట్రాడేలో ఏదో ప్రాఫిట్ గెయిన్ అనుకుంటారు కానీ అలా ఉండవు అనమాట. సో అదనమాట. కాబట్టి ఓవరాల్గా ఈ న్యూస్ అప్డేట్ని బేస్ చేసుకొని ఈ స్టాక్స్ అయ్యో పెరిగిపోతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెక్యులేటివ్ గెయిన్ తీసుకునే వాళ్ళు నష్టపోతారనమాట ఇంట్రాడేలో. అది ఒకటి అబ్జర్వ్ చేయమని చూడండి. అలాగే ఏంటంటే Q4 అప్డేట్ తర్వాత ఏంటంటే పేటిఎం షేర్స్ ఏంటంటే 6% దాకా ఇంట్రాడేలో పెరిగాయి. బెన్ స్టెయిన్ వాళ్ళు ఏంటంటే అవుట్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి టార్గెట్ ప్రైస్గా 1200 ఇచ్చారనమాట. సో అది ఒక అప్డేట్గా చూడండి పేటిఎంకి సంబంధించి అంటాను. చూడండి సార్, టాటా మోటార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ర్యాలీ వచ్చింది. సో సోషల్ మీడియాలో మేము కూడా నడుస్తూ ఉంది కదా, స్టాక్ మార్కెట్ పడుతుంది అనే న్యూస్ అప్డేట్లు వస్తున్నప్పుడు టాటా మోటార్స్లో ర్యాలీస్ వస్తూ ఉంటాయని.
ఎందుకని పెరిగింది అంతలా అంటే టాటా మోటార్స్ సో కమర్షియల్ వెహికల్ బిజినెస్ని ఏంటంటే డీమర్జింగ్కి సంబంధించి ఓటేశారు ఎక్కువ మంది పీపుల్. సో ఆ న్యూస్ అప్డేట్తో ఏంటంటే స్టాక్లో మంచి ర్యాలీ అనేది వచ్చింది అని చెప్పి చెప్పచ్చు. సో టాటా మోటార్స్ యొక్క లెవెల్స్ మనం రీసెంట్ డిప్స్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం, మీ అందరికీ తెలుసు కదా. సో కాబట్టి లోయర్ లెవెల్లో చాలాసార్లు మాట్లాడాను టాటా మోటార్స్. సో ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యుయేషన్స్ అయ్యి చూడండి. ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్ కానీ టెంపరీగా 1 to 2 quarters డిప్ కానీ అవన్నీ కూడా టెంపరీ థింగ్స్. ఓవరాల్గా 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సో అండర్ వాల్యుయేషన్స్లో రీజనబుల్గా టాటా మోటార్స్ ట్రేడ్ అవుతూ ఉంది. ప్రోస్ కాన్స్ మనం డిస్కస్ చేశాము, అలాగే డేటా కూడా చూపించాను. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కలవమని సో రీసెంట్ డిప్స్లో చాలాసార్లు చెప్పాను. ట్రంప్ టారిఫ్ అప్డేటు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. దానికి ముందు కూడా మనకి మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫాల్ డౌన్స్లో కూడా మనం టాటా మోటార్స్ గురించి చాలాసార్లు డిస్కస్ చేశాము. సో లోయర్ లెవెల్లో చాలాసార్లు మాట్లాడాను, మీ అందరికీ తెలిసిన అప్డేటే. ఇప్పుడు పెరగడానికి ర్యాలీ రావడానికి కారణం అయితే కనుక కమర్షియల్ బిజినెస్ సెగ్మెంట్ని డీమర్జ్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఓటింగ్ ఎక్కువ మంది పీపుల్ అటువైపు ఫేవర్గా వేశారు. సో అది మనకి అప్డేట్గా కనిపిస్తూ ఉంది. అది ఫ్రెండ్స్ టాటా మోటార్స్కి సంబంధించిన అప్డేట్. చూడండి సార్, ముత్తూట్ ఫైనాన్స్ స్టాక్లో మంచి ర్యాలీ వచ్చింది. గోల్డ్ ప్రైస్లు అయితే కనుక ఫ్లక్చువేట్గా ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. అలాగే ఇండియా పాకిస్తాను సో ఈ మనకి పాకిస్తాన్ టెర్రర్ బేసిస్ మీద మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ సో ఇది స్టార్ట్ చేయటం సో ఇత్యాది విషయాలతో ఏంటంటే గోల్డ్ ప్రైజులు డ్రాప్ అయ్యాయి. సో దానివల్ల ముత్తూట్ ఫైనాన్స్ డ్రాప్ అవుతుందని పీపుల్ అనుకుంటారు, కానీ స్టాక్లో ఏంటంటే బయింగ్ వచ్చింది. చూడండి సో పలానా న్యూస్ అప్డేట్కి ఇలాగే రియాక్ట్ అవ్వాలని స్టాక్ మార్కెట్ ఉండదు. ఎందుకంటే మేజర్ పీపుల్ ఒకవైపు ఉన్నప్పుడు పడవ ఏంటంటే బోల్తా పడుతుంది. అందరూ బై సైడ్ ఉన్నప్పుడు ఏంటంటే మార్కెట్లో సెల్లింగ్ జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు అందరూ సెల్ వైపు అని అనుకుంటున్నప్పుడు మార్కెట్లో బయింగ్ జరుగుతూ ఉంటుంది. సో ముత్తూట్ ఫైనాన్స్లో ఏంటంటే రీసెంట్ ట్రెండ్ చూస్తే ఏంటంటే అప్ ట్రెండ్ నడుస్తూ ఉంది, అది మనం అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు చూసిన వీడియో కనుక థింగ్స్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కింద ఏంజల్ జెరోదా డిమాట్ అకౌంట్స్ ఇచ్చాను. మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్ డిమాట్ అకౌంట్ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు కానీ లేకపోతే కనుక సో రెఫర్ చేయొచ్చు అనమాట. వీళ్ళు పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. యాప్ ఇంటర్ఫేస్ అంతా బాగుంటాయి, మన మనీ సేఫ్ అని చెప్పి చెప్పచ్చు. ఎందుకంటే ఈ రెండు కూడా బ్రాండెడ్ బ్రోకర్స్ నేను ప్లేస్ చేశాను. మీరు ఇలా అకౌంట్ లింక్ క్లిక్ చేసి సో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే సో మీకు 10 minutesలో అకౌంట్స్ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పి చెప్తాను. అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మీ ఐడిని తప్పకుండా మా టీం నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తున్నప్పుడు లేదా ఆఫ్లైన్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాను. లేదా అలాగే నేను ఏదైనా మీకు ఏదైనా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్స్ ఏదైనా అప్పుడప్పుడు తీసుకుంటుంటారు కదా, అలాంటి వెబినార్లు ఉన్నప్పుడు కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. వీకెండ్ జరిగే వెబినార్స్ చూడండి సార్. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సో ఓపెనింగ్ సో మనకి రీటైల్ పీపుల్ సెల్ మోడ్లో ఉండటం వల్ల ఇనిషియేషన్స్ బై చేశారు, కానీ హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ చూసారా, షార్ప్ టైల్ కనిపిస్తూ ఉంది కదా. సో కాబట్టి సెల్లింగ్ చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ 2:30, 2 o'clock తర్వాత 2:15 అరౌండ్ టైంలో జాగ్రత్త చూడండి. సో అలాగే నిఫ్టీలో కూడా సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది, సో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తాను. 2:15 to 3:30 మధ్యలో అబ్జర్వేషన్ చూడాలి. అలాగే 2:15 to 3 o'clock మధ్యలో నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. హైయర్ లెవెల్లో అయితే షార్ప్ టైల్ అనేది హైయర్ లెవెల్లో సెల్ చేస్తున్నారనే విషయం మనకి అర్థమవుతుంది ఎఫ్ఐఎస్. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్తాను. చూడండి సార్, మనం చెప్పిన థింగ్స్ అంతా కూడా నా వ్యక్తిగతమైన వ్యూస్, అలాగే మీరు నేర్చుకుంటారని నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వీడియోలో చెప్పేది, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇచ్చేది. కానీ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి అంటే మీ రీసెర్చ్ అవసరం, అలాగే మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవటం అనేది అవసరం అని చెప్పి చెప్తాను. సో వీడియో మీద మీ అభిప్రాయాలు, అలాగే మార్కెట్లో హైయర్ లెవెల్లో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు, అలాగే మీరు వీడియో చూసేటప్పుడు టైం కనుక 2:15 to 3 అరౌండ్ అవుతుంటే హైయర్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఏం అబ్జర్వేషన్ చేశారు, మీరు ఏం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, అప్పుడు మార్కెట్లో టైం ఎంత, అది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని సో ఆశిస్తూ, సో వీడియో థంబ్నెయిల్లో నేను ఏదైనా ప్లేస్ చేసి అప్డేట్ కనుక మర్చిపోయి ఉంటే సో నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇవే కాదు మరిన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఈరోజు మనం డిస్కస్ చేయాల్సింది క్వార్టర్లీ రిజల్ట్స్, అలాగే ఇతరత్ర అప్డేటు, అలాగే 2:15 to 3:30 నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. కానీ మార్కెట్ రన్నింగ్ చూడకుండా ఈవినింగ్ అంటే వాళ్ళ ఆఫీస్ గోయర్స్ ఉంటారు కదా, సో ఈవినింగ్ 8 o'clock తర్వాత వీడియో చూస్తారు కదా, కాబట్టి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి
నైట్ 7 o'clockకి చాణక్య స్టాటస్లో మనకి వీడియో అనేది ఈరోజు ఉంటుంది. కాబట్టి అక్కడ మనం డిస్కస్ చేద్దాము. సో మరిన్ని అప్డేట్స్తో డిస్కస్ చేద్దాం. సో అందాక సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.